మామ సత్యదేవ్ గారు చాలా డేస్ తర్వాత నడిచిన మూవీ జిబ్రా. ఈ మూవీ ఫుల్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని భయ్యా. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు వీడియోకి లైక్ చేయడం వల్ల కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. మూవీ స్టోరీ విషయానికి వస్తే హీరో బ్యాంక్లో పనిచేస్తుంటాడు. బ్యాంక్లో జరిగే అన్ని బొక్కల గురించి హీరోకి తెలుసు. ఆ బొక్కలు యూజ్ చేసుకుని తను ఎదగాలనుకుంటాడు. అలా ఎదుగుతున్న ప్రాసెస్లోనే హీరోని పరిచయం అవుతుంది. తన కోసం మళ్ళీ అన్నీ ఆపేస్తాడు. మళ్ళీ తన లైఫ్లో జరిగే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మళ్ళీ తిరిగి అదే పని మొదలు పెడతాడు. తన లైఫ్లో జరిగిన సిచ్యువేషన్ ఏంటి, ఆ సిచ్యువేషన్ ఏ విధంగా ఎదుర్కొన్నాడు అనేది మనం థియేటర్లో చూడాలి. మనకి మూవీ స్టార్ట్ అయిన 15 minutesలోనే అన్ని క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూ చేస్తారు. క్యారెక్టర్స్ని ఇంటర్వ్యూ చేసి మనకు మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతాడు. పెద్ద టైం తీసుకోవడం దానికి. తర్వాత భయ్య బ్యాంకులో జరిగే ప్రతి ఒక్కరు మనకు పెన్ ప్యాన్తో సహా క్లియర్గా చూపిస్తాడు. బ్యాంకులో అసలు జరిగేది ఏంటి, మనకు చూపించేది ఏంటి, అందులో ఉన్న స్కామ్లు ఏంటి, అందులో ఉన్న బొక్కలు ఏంటి అనేది మనకు ప్రతి ఒక్కరు చూపిస్తూనే ఉంటాడు. మూవీలో ఆ సీన్స్, ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత మనకు బ్యాంకులో ఉండే రూల్స్ బయటకే కానీ లోపల ఎవరు పాటించడు అనే విధంగా మనకు అనిపిస్తుంది. బ్యాంకులో ఉన్న ఒక ఎంప్లాయీ అకౌంట్ నెంబర్ మిస్టేక్ చేయడం వల్ల డబ్బులు వేరే వాళ్ళకి వెళ్తాయి. మళ్ళీ దాన్ని ఎలా రికవర్ చేశారనే దాన్ని కూడా చాలా బాగా చూపించారు. ట్రైలర్లో మాత్రం మనకు మూవీ స్టోరీ అయితే ఎక్కడ రివీల్ చేయలేదు భయ్య. మనం ఖచ్చితంగా థియేటర్లో చూడాలి ఈ మూవీని. మీకు అనిపించవచ్చు థియేటర్లో చూసేంత ఏముంది మూవీలో అని. సత్యదేవ్ బ్లఫ్ మాస్టర్ మూవీ అయితే మీరు అందరూ చూసే ఉంటారు. అందులో యాక్టింగ్ ఏ రేంజ్లో ఉంటుంది మీ అందరూ చూసే ఉంటారు. దాంట్లో సత్యదేవ్ గారు మనీ పరంగా ఏ విధంగా స్కామ్లు చేశాడో, ఏ విధంగా తను రౌడీలో మోసం చేశాడో, సిమిలర్లీ ఇందులో కూడా అదే విధంగా ఉంటుంది. కానీ స్టోరీ మాత్రం ఒకటి కాదు, స్టోరీ మాత్రం డిఫరెంట్. ప్రతి సీన్కి మనకైతే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ మనకు బోర్ కొట్టకుండా స్క్రీన్ ప్లే అయితే చాలా ఎంగేజింగ్గా తీసుకెళ్లారు. అది చాలా బాగుంది. దీంట్లో కమెడియన్ సత్య కూడా ఉన్నాడు. సత్యదేవ్కి సపోర్టింగ్ రోల్. తన సత్య కామెడీ కూడా చాలా బాగుంది. ఇందులో సత్యదేవ్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ భయ్య. ఒక్కడే ప్రాణం పెట్టేశాడు మూవీకి. అలాగే సత్య, హీరోయిన్ స్నిల్ కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ చేశారు. డీసెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్పొచ్చు. చాలా రోజుల తర్వాత సత్యదేవ్ అనేది ఒక కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. మనీస్ట్ సిరీస్ చూసే వాళ్ళకి, అలాగే బ్యాంకింగ్ పరంగా మూవీ చూసే వాళ్ళకి ఈ మూవీ అయితే బాగా నచ్చుద్ది. మూవీ అయితే నాకు నచ్చింది భయ్య. మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75. ఒకవేళ మీరు కూడా ఈ మూవీ చూసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.